చెప్పి మీ పరిశీలనకు వదిలిపెట్టేశాను దాన్ని. కాబట్టి పాము, పాము తర్వాత మచ్చికము, మచ్చికము అంటే తేనెటీగ. తేనెటీగ మనకి ఒక గొప్ప రహస్యాన్ని నేర్పుతుంది. తేనెటీగ చూడండి, అన్ని పువ్వుల దగ్గరికి వెళ్ళి చుక్క 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 తేనె సంగ్రహిస్తుంది. సంగ్రహించేటప్పుడు దాని దగ్గర ఒక లక్షణం ఉంటుంది. బిజీ బీ అంటారు చాలామందిని, వాడు తేనెటీగంత బిజీగా ఉంటాడండి అంటారు. అది ఎక్కడికి వెళ్ళినా ఏం తీసుకొస్తుందంటే ఇంకా ఏవీ పట్టరాదు, అది కేవలం మకరందాన్ని మాత్రమే పట్టుకొస్తుంది. నేనైతే ఒక కొత్త కోణంలో, మనకు పనికొచ్చేటటువంటి కోణంలో ఒక మాట అంటాను. చాలామందికి ఒక దురలవాటు ఉంటుంది, ముందు ఏది చూసినా దానికి ఉండేటటువంటి చెడు కోణాన్ని ఆవిష్కరిస్తారు. ఫలానాది నాకు నచ్చలేదండి, దాని బదులు నీ దృష్టికోణాన్ని కొంచెం మార్చుకునే ప్రయత్నం చెయ్యి. ఈ విషయం నాకు పనికొచ్చిందండి, ఇందులో ఈ ఒకటి నన్ను బాగా ఆకర్షించింది అనడం నేర్చుకోండి. నేర్చుకుంటే మీకు ప్రతి దాంట్లోనూ ఏదో ఒక ప్రయోజనకరమైన విషయాన్ని ఎంచుకోవడం ప్రారంభమవుతుంది. అలా మీరు ఆలోచించడం, అలా మీరు మాట్లాడడం ప్రారంభిస్తే క్రమక్రమంగా మీ పక్కవారి విషయంలో కూడా వారి విషయంలో ఆ మినహాయింపు ఉందండి. ఆయన చాలా మంచివాడండి అంటారు, ఆవిడ చాలా మంచిదండి అంటారు, ఆ సభకి వెళ్ళడం వల్ల నాకు ఈ ప్రయోజనం కలిగిందండి అంటారు. మీరు ప్రయోజనాన్ని వెతుక్కునే రీతిలో ప్రవర్తిస్తే మీ జీవితం సుగమం అవుతుంది. ఏదో నేర్చుకుంటుంటారు. వంక పెట్టడమే ప్రధానంగా జీవితాన్ని మలచుకుంటే వంకలు మిగిలి జీవితం వంకర టింకరే అవుతుంది. కాబట్టి తేనెటీగ చూడండి, ప్రతి పువ్వు దగ్గరికి వెడుతుంది, పువ్వుల దగ్గర నుంచి తీసుకొచ్చి చుక్క 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 తేనె తీస్తుంది. ఇది వ్యతిరిక్తమైనటువంటి కోణం, ఇది కూడా మీరు గమనించాలి. తేనెటీగ దాస్తుంది, తీసుకెళ్ళి ఎక్కడ దాస్తుంది తేనెంత? తేనెటీగ జీవితంలో ఒక ఆశ్చర్యకరమైన లక్షణం ఉంటుందండి. తేనెటీగ నశించిపోవడానికి నేనైతే ఒక కారణాన్ని చెప్తాను. తేనెటీగ జీవితంలో చాలా భయంకరమైన దోషం ఏమిటో తెలుసా అండి? మగ తేనెటీగకి తేనె తీయడము తెలియదు పువ్వుల్లోంచి, ఆడ తేనెటీగకి మాత్రమే తెలుసు. అది మగ తేనెటీగని ప్రయత్నపూర్వకంగా తెచ్చి గూట్లో పెడుతుంది. మగ తేనెటీగకి తేనె పోసి పోషిస్తుంది. మగ తేనెటీగ ఏం చేయాలో తెలుసా అండి? సభాముఖంగా నేను చెప్పాను, నన్ను మన్నించండి, నేను ఒక వేదాంతం చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. మగ తేనెటీగ పని ఏమిటంటే కేవల ప్రత్యుత్పత్తి. ఆ ఆడతేనెటీగ యందు బిడ్డల్ని కంటుంది. దానికి కొంతకాలం అయిపోయిన తర్వాత మగ తేనెటీగకి ఇంకా శక్తి క్షీణించిపోయింది అనుకోండి, ఇంకా తను బిడ్డల్ని కనగలిగినటువంటి స్థితిలో ఒక స్త్రీని తల్లిని చేయగలిగిన శక్తి పురుష తేనెటీగ యందు క్షీణించిపోతే ఇంకా ఇది పనికిరాదు అని తెలుసుకున్న ఉత్తర క్షణంలో ఆడ తేనెటీగలన్నీ కలిసి మగ తేనెటీగని కుట్టి చంపేసి గూట్లోంచి బయటపోయి పారేస్తాయి తప్ప ఒక చుక్క తేనె వాటికి పోసి బతికించవు. కాబట్టి తేనెటీగ విషయంలో చాలా జాగ్రత్తగా ఒక విషయం తెలుసుకో. కుటుంబమునందు అనుబంధముల విషయములో ప్రతి చిన్నదానికి ఆర్థిక ప్రయోజనములతో ముడిపట్టి మాట్లాడడం అనేటటువంటి కోణాన్ని నువ్వు మార్చుకో. నేనైతే అనుకుంటాను, దత్తాత్రేయ స్వామి వారు తేనెటీగను గురువుగా స్వీకరించడం వెనకాతల బహుశా రాబోయేటటువంటి కలియుగాన్ని దృష్టిలో పెట్టుకుని వారి మాటను ఉంటారు. మీరు ఇవాళ చూడండి, ఏ పని చేసినా డబ్బుకి సంబంధించినటువంటి కోణంతోటే ఉంటుంది. ఆఖరికి తల్లిదండ్రుల ప్రేమ కూడా ఇవాళ ఎంత దారుణంగా ఉంటుందంటే, లోకమంతటి చేత పూజింపబడేటటువంటి వ్యక్తి, ఎన్నడూ ఎవరిది ఒక నయా పైసా ఆశించనటువంటి వ్యక్తి, నిజంగా అలా ఆయన ఆశించడమే జరిగితే లక్షలు సంపాదించుకోగలిగినటువంటి వ్యక్తిని కూడా ఆయనకి సంబంధించిన వాళ్ళు, ఆయన అత్తమామలో కూడా అనుమానపడతారు. డబ్బు కోసమే మా వాడు ఇలా ప్రవర్తిస్తున్నాడు అనుకున్నటువంటి కుటుంబాలు నాకు తెలుసు. మా అల్లుడు మా ఇంటి కోసమో మా డబ్బు కోసమో ఎరవేస్తున్నాడు తప్ప మా మీద గౌరవం లేదు అన్న భావన మనసులో నాటుకొని తమంత తాము దూరమైపోయి తమంత తాము నిష్కారణంగా చక్కటి ఆశ్రయాన్ని కోల్పోయినటువంటి వృద్ధులు నాకు తెలుసు. ఎందుకు కోల్పోతారు అంటే ఆర్థికమైనటువంటి అనవసరపు ఆలోచనలు. నిజంగా అలా చేసే వ్యక్తే కాదా వాళ్ళకు ఉండదు. తల్లి తండ్రి
కాస్త వయస్సు వచ్చేటప్పటికి పిల్లలకు బరువు అయిపోతారు. ఎందుకని? అబ్బో మనం తెచ్చి పెట్టుకుంటే మన సుఖానికి అడ్డు, వాళ్ళని పోషించడం మనకి ఇబ్బంది. ఒక కొడుకుని ఇవాళ పోషించడం ఇబ్బంది. ఎంతవరకు ఇదో నాకు తెలియదు, కానీ ఇవాళ నేను ఒక విషయం చదివి ఒక పేపర్లో తెల్లబోయాను. నేను దత్తాత్రేయ స్వామి వారు గురువుగా ఒక తేనెటీగని స్వీకరించారు అంటే ఆశ్చర్యం ఏముందండి. నేను ఐఎమ్ నాట్ ఎర్రింగ్, ఐఎమ్ నాట్ ప్రపోజింగ్ ఎనీథింగ్ దట్ ఈస్ రాంగ్. మీరు ఇవాళ పేపర్లో వచ్చినటువంటి పేపర్లలో ఒక పేపర్లో వచ్చింది చూడండి, తల్లిదండ్రులు తెలిసి తెలిసి ఆడపిల్లల్ని చేయరానటువంటి వృత్తులలోకి తల్లిదండ్రులే పంపిస్తున్నారు డబ్బు కోసం అని నేను ఒక పేపర్లో చదివాను. అంటే ఇవాళ ఆర్థికమైనటువంటి సంబంధములు కుటుంబాల్లో ఎంత దారుణమైన స్థాయికి వెళ్ళిపోతున్నాయి. ఆడతేనిటీగా మగతేనిటీగా మధ్య ఉన్నటువంటి సంబంధం అంత దారుణమైంది కాదండి. ఇంత కష్టపడి ఆడతేనిటీగ తెచ్చింది, ఎంత చిత్రంగా దాస్తుందండి. దానికి ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు ఆ టెక్నాలజికల్ నోహౌ. ఆ మైనంతో చక్కటి గూడు కడుతుంది. ఆ గూడు కూడా ఒక పెద్ద చెట్టు కొమ్మల్లో పెడుతుంది. దానికి చిన్న చిన్న గదులు పెడుతుంది. ఎక్కడి నుంచో పువ్వులోంచి తెచ్చిన ఇంతంత చుక్క మకరందాన్ని ఆ గదుల్లో పోస్తుంది. అది కిందకి కారిపోకుండా మైనంతో మూసేస్తుంది. ఆ తేనె పట్టంతా కలిపి మీరు ఎక్కడైనా ముట్టుకుని ఇలా అంటే తేనె కింద పడుతుంది. అందులోనే గదుల్లో గుడ్లు పెట్టుకుంటుంది, ఆ గదుల్లోనే ఉంటుంది. అటు పక్క నుంచి ఎవరైనా పెడుతున్నారనుకోండి, వాడు దీని తేనె తాగేస్తాడేమో అని కుట్టి చంపేస్తుంది. పగపట్టి తిరుగుతుంది తేనెటీగ. తన కొండి విరిగిపోతుంది తేనెటీగ కరిచిందంటే. అంత భయంకరంగా వెంటపడుతుంది, వెంటపడి చంపుతుంది. ఇన్ని చేస్తే నిజంగా తేనె తీసేసుకుందాం అనుకున్నవాడు ఏం చేస్తాడో తెలుసా అండి? పట్టు బాగా పెద్దదైందా లేదా, పెద్దదైందా లేదా, పెద్దదైందా లేదా చూస్తాడు. తేనె పట్టు బాగా పెద్దదైన తర్వాత వాడు నిశ్శబ్దంగా చెట్టు కిందకొచ్చి విపరీతమైనటువంటి పొగొచ్చేటట్టుగా అక్కడ కట్టెలో లేకపోతే ఏదో ఒక ఇంధనమో పెట్టేసి వాడు వెళ్ళిపోతాడు. ఈ పొగ బయలుదేరిపోయి ఆ తేనె పట్టు మీదకి వెళ్ళిపోతూ ఉంటే ఆ పొగ భరించలేక తేనెటీగలన్నీ వెళ్ళిపోతాయి. వాడు చక్కగా తేనె పట్టునంతటినీ కత్తిరించి తెచ్చేసి, ఇన్ని గుడ్లు ఉంటాయి దాని నిండా, ఆ గుడ్లన్నీ తీసేసి ఆ తేనె పట్టుని చక్కగా పిండేసి, ఎన్ని కోట్ల పువ్వులలో మకరందం అది. ఆ తేనెనంతా పిండేసి సీసాలో పట్టేసి మూత పెట్టేసుకుని ఈ తేనె పట్టు తీసి విసిరేసి వెళ్ళిపోతాయి. ఏమైంది? ఇంత సంపాదించింది. తల్లి గర్భము నుండి ధనము తాడెవ్వడు వెళ్ళిపోయెడినాడు వెంటరాదు, లక్షాధికారైన లవణమన్నమె కాని మెరుగు బంగారంబు మింగబోడు, విత్తమార్జన చేసి విర్రవీగుటె కాని కూడపెట్టిన సొమ్ము కుడువలేడు, పొందుగా మరుగైన భూమిలోపల పెట్టి దాన ధర్మము లేక దాచి దాచి, తుదకు దొంగలకిత్తురో దొరలకవును తేనెడ్జుంటీగలీయవా తెరువరులకు, భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర. నృసింహశతకర్త అడుగుతాడు, తేనెటీగలు ఇంత తేనె తెచ్చి దాచాయి, ఏమనుభవించాయి? చివరికి ఏమీ లేదు. మళ్ళీ వెళ్ళాయి, పాఠం నేర్చుకున్నాయా? బుద్ధి ఏమైనా వచ్చిందా? మళ్ళీ మొదలు, మళ్ళీ తేనె పట్టు, మళ్ళీ మగ తేనెటీగ, మళ్ళీ గూడు, మళ్ళీ తేనె. ఏమిటి సంపాదించింది తేనెటీగ? ఆఖరికి ఏమీ లేదు. కాబట్టి నేను తేనెటీగని చూసి దాచుకోవడమునందు మృత్యు ఉన్నది, త్యాగమునందు అమృతత్వమున్నది అని నేను తెలుసుకున్నాను అని దత్తాత్రేయ స్వామి వారు తేనెటీగ గురించి మాట్లాడతారు.